వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు. నెల్లూరులో డాబాలు చాలా ఉన్నాయి. ప్రతి డాబాకి ఏదో ఒక వెరైటీ ఉంటుంది. కానీ నెల్లూరులో వెంగమాంబ ఫ్యామిలీ డాబా ఎప్పుడైనా విన్నారా? మ్యాక్సిమం నెల్లూరులో అయితే వినే ఉంటారు, ఎందుకంటే అంత స్పెషల్. దీనికి 3 బ్రాంచ్లు ఉన్నాయి. అయితే ప్రజెంట్ మనము గొలగముడి రోడ్డు దగ్గర ఉన్నటువంటి డాబా దగ్గర అయితే ఉన్నాము. పేరే కాదండి, యాంబియన్స్ కూడా అదిరిపోద్ది. క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ, క్వాంటిటీ కానీ వేరే లెవెల్ అనమాట. ఇక్కడ ఏమేం వెరైటీస్ ఉన్నాయి, అసలు ఇక్కడ యాంబియన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. సో ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళిపోతున్నాం, రండి. చూసారు కదా క్యాబిన్స్గా పార్టీషన్ ఎలా ఉందో. ప్రైవసీ అనమాట. బేసిక్గా అందరూ అనుకుంటారు డాబా అంటే అప్పటి రోజుల్లో నులక మంచాలు లేకపోతే టేబుల్స్ ఈ సెటప్ ఉండేదన్నమాట. బట్ ట్రెండీగా ఫ్యామిలీ కూడా వచ్చి కూర్చోడానికి ఈ సెటప్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇంకా మీకు యాంబియన్స్ అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి, రండి. సో ఫైనల్లీ కనుపర్తిపాడు డాబా దగ్గర ఉన్న యాంబియన్స్ అయితే మీకు చూపించబోతున్నాను, వచ్చేసేయండి. చూసారా వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫ్యామిలీతో నైట్ టైం స్పెండ్ చేయడానికి అయితే అద్దరిపోద్ది. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. చూడండి, బర్త్డే పార్టీస్ కానీ, కిట్టి పార్టీస్ కానీ, లేకపోతే ఏదైనా అఫీషియల్ మీట్స్ కానీ, లేకపోతే బిజినెస్ పార్టీ కానీ, ఇలా ఏ పార్టీ అయినా, లేకపోతే ఫ్రెండ్స్తో ఏమైనా బర్త్డేస్ చేసుకోవడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూర్చొని అకేషన్గా ఒక చూసారా ఇక్కడ మినిమం ఒక 50 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు అనమాట. అంటే ఒకటే డైనింగ్. అండ్ ఇలాగ పార్టీషన్ ఉంది. ఇలా వద్దు అనుకుంటే ఇక్కడ ఓపెన్ స్పేస్ కూడా ఉందన్నమాట. చూసారా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది యాంబియన్స్. ఎక్కడో ఒక నెల్లూరులో కాదు, ఎక్కడో బయట ఉన్నట్టు ఫీలింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. కిడ్స్ని తీసుకొస్తే బేసిక్గా ఫుడ్ వచ్చేసరికి వాళ్ళు అల్లరి చేయడము, లేకపోతే వాళ్ళు ఉండలేకపోవడము చేస్తుంటారు. కానీ ఇక్కడ కిడ్స్కి కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఇక్కడ గేమ్స్ జోన్ కూడా ఏర్పాటు చేశారనమాట వీళ్ళు. చూడండి, రండి రండి. కిడ్స్ జోన్ అనమాట. వాళ్ళు ఇక్కడ టైం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. మనము ఆర్డర్ చెప్పే లోపల, ఆర్డర్ వచ్చే లోపల వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనము ఆర్డర్ చెప్పి అది వచ్చే టైం లోపల కిడ్స్ అయితే మనల్ని ఇబ్బంది పెట్టుకుని ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారా, నెల్లూరులో ఇంత యాంబియన్స్ తోటి, ఇంత సదుపాయాలతోటి ఉంది అంటే వెంగమాంబ డాబా అనమాట. కనుపర్తిపాడు బ్రాంచ్. వీళ్ళకి 3 బ్రాంచ్లు ఉన్నాయి. అండ్ ఇదొక బ్రాంచ్, అన్నమయ్య సర్కిల్ దగ్గర ఇంకొక బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేశారు. టీడీపీ ఆఫీస్ ఆపోజిట్లో ఉంది. సో అది కొత్త బ్రాంచ్ అనమాట. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే ఫుడ్ ఆర్డర్ పెట్టి వచ్చే లోపల కొంచెం మైండ్ రిఫ్రెష్ అనమాట. ఫ్రెండ్స్ వస్తే నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు మేబీ. చూసారా, నేను కూడా ఇక్కడికి వస్తే ఒక చిన్న పిల్లలాగా తయారైపోయాను అనమాట. ఎప్పుడు క్లోజ్డ్ ఏరియాస్లో కూర్చొని ఎప్పుడు అక్కడైనా ఎంజాయ్ చేసేది. ఇలాగ ఓపెన్ ప్లేస్లోకి వచ్చి కూడా ఎంజాయ్. కొంతమంది నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. నాట్ ఓన్లీ అలాంటి వాళ్ళు అనమాట, ఎవరికైనా నచ్చుతుంది. ఈవినింగ్ టైమ్స్ అలాగా, అంటే వీక్ మొత్తం ప్రెజర్లో ఉండి సండేసో లేకపోతే ఏదైనా వీక్ డేస్ వచ్చి ఇక్కడ కనుక స్పెండ్ చేస్తే కొంచెం మైండ్ స్ట్రెస్ తగ్గుతుంది, కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది.
యాంబియన్స్ అయితే మాత్రం అద్భుతం అండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇక్కడ డాబా అనే దాని పేరు లోపలికి వచ్చి చూస్తే డాబా లాగే లేదు. అండ్ అసలు ఇది నెల్లూరులో ఉన్నట్టే లేదు. మనం ఎక్కడికో బయటికి వెళ్ళి ఎక్కడో అంటే అవుటింగ్కి వెళ్ళి బయట ఎక్కడైనా నాన్ లోకల్ లాగా ఉందన్నమాట చూడడానికి. కొంతమందికి వర్షంలో తడుస్తూ తినడం చాలా ఇష్టం కదా, అట్లానే పూర్తిగా వర్షంలో తడుస్తారని కాదండి. ఎందుకంటే వర్షం అలా పడుతూ ఉంటే వేడివేడిగా ఏమైనా తింటూ ఉంటే అబ్బా ఆ ఫీలే వేరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ షెల్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. అలా వర్షం పడుతున్న షెల్టర్ కింద మనం కూర్చొని హ్యాపీగా మనకి ఇష్టమైన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. నాట్ ఓన్లీ వర్షాకాలం అండి, వర్షం వస్తుందని కాదు, ఇలాగా సమ్మర్ అప్పుడు కూడా ఎప్పుడు ఏసీలేనా, ఎప్పుడు క్లోజ్డ్ ఏరియాస్ అయినా ఇలాగ ఓపెన్ ఏరియాస్లో కూడా ఫుడ్ ఎంజాయ్ చేయడం అంటే అది మామూలు విషయమా చెప్పండి. అది మనకి దగ్గరలో నెల్లూరు సరౌండింగ్స్లో వాళ్ళకైతే ఇంకా హ్యాపీ కదా. సో వెంగమాంబ వాళ్ళది ఫస్ట్ బ్రాంచ్ అండి ఇది. అండ్ సెకండ్ బ్రాంచ్ అన్నమయ్య సర్కిల్. సో ఫైనల్గా థర్డ్ బ్రాంచ్ వచ్చేసి టీడీపీ ఆఫీస్ ఆపోజిట్ అనమాట. సో కొత్తగా ఓపెన్ చేశారు బ్రాంచ్. ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేశారంటే ఫుడ్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. సో డాబా అనే కానీ ఇక్కడ యాంబియన్స్ అయితే అలా ఉండదు. ఫ్యామిలీస్ వచ్చి తింటుంటారనమాట ఇక్కడ, అంత బాగుంటుంది. సో మీకు ఇంకా నేను డాబాలో ఉండే స్పెషల్స్ చూపిస్తాను, వెయిట్ చేయండి. వెంగమాంబ డాబా స్పెషల్ బటర్ నాన్స్ చూసారా, బటర్ ఎలా ఉందో చూస్తుంటేనే టెంప్టింగ్, మౌత్ వాటరింగ్ అనమాట. వెంగమాంబ వాళ్ళ బటర్ నాన్స్ ఒక స్పెషల్ ఉందండి. బేసిక్గా బటర్ నాన్స్ అవి చల్లగా పోతే గట్టిగా అయిపోతాయి కదా, కానీ ఇది 1 అవర్ తర్వాత అయినా స్మూత్గా తినడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట, గట్టిగా అయితే ఉండదు. ఓన్లీ ఆటా అండ్ వాటర్తోనే చేస్తారు, ఇంకేం ఇంగ్రీడియంట్స్ కూడా కలపరనమాట. సో ఫైనల్లీ సో ఆల్రెడీ పుల్కాలు వేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా నాన్స్ ఎంత ఫేమస్సో డాబాకి పుల్కాలు కూడా అంతే ఫేమస్. ఓన్లీ ఆటా అండ్ వాటర్. ఇవి చల్లబడ్డ తర్వాత కాదు, నెక్స్ట్ డే అయినా చాలా మెత్తగా ఉంటాయి అనమాట, స్మూత్గా ఉంటాయి, గట్టి అయితే పడవన్నమాట. ఈ సీక్రెట్ మాత్రం చెప్పట్లేదండి, ఇందాక అడిగాను, ఇప్పుడు కూడా అడిగాను, ఇప్పుడు కూడా చెప్పలేదు. రంబా చికెన్ ఫేమస్ అనమాట. దాన్ని మీకు నేను లాస్ట్లో టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అని, అండ్ మీకు కూడా చూపిస్తాను, మేకింగ్ కూడా చూపిస్తాను. వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ వెంగమాంబ డాబా స్పెషల్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇవే కాదు, ఇవి బేసిక్గా డాబాల స్పెషల్స్ అనమాట. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు రంబా చికెన్ ఫేమస్ అండ్ డాబా స్పెషల్ ఇది. రంబా చికెన్, మంచూరియా, లాలీపాప్స్, బటర్ నాన్స్ అండ్
పుల్కాస్. ఏదైనా మనం ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేస్తాం అండ్ పుల్కాస్ తింటాం, ఆఫ్టర్ దట్ బిర్యానీ తింటాం. కాబట్టి మనం ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. చికెన్ 65. ఫస్ట్ ఐటమ్ చికెన్ మంచూరియా. మీతో మాట్లాడకుండా మొత్తం తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంది. స్వీటు, స్పైస్ ఎక్కువ స్పైస్, పీస్ జ్యూసీగా చాలా బాగుంది. అందుకనేమో వెంగమాంబ ఇది అవన్నీ వెతుక్కుంటూ మరీ ఫ్లోటింగ్ ఎంతమంది ఉన్నారు. చికెన్ మంచూరియా. అండ్ మన సెకండ్ ఐటమ్ చికెన్ లాలీపాప్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. ఎస్పెషల్లీ వెంగమాంబలో చాలా స్పైసీ ఉంటుంది, నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఎప్పుడైనా జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవాలన్నా మ్యాక్సిమం ఈ లాలీపాప్సే ఆర్డర్ పెడుతుంటాను, అంత ఇష్టం అనమాట. ఈరోజు టేస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ ఈటింగ్. సో ఇందాకటి నుండి ఊరిస్తూ ఉన్నాను కదా, వెంగమాంబ స్పెషల్ పుల్కాస్ రోటీస్ అని. దాంట్లో కాంబినేషన్ రంబా చికెన్. ఏమంత స్పెషల్ అనుకుంటున్నారా? ఆగండి చెప్తా. పైన దీనికి ఒక ఆమ్లెట్, కొంచెం ఆమ్లెట్, కొంచెం గ్రేవీ, సో కొంచెం గ్రేవీ వేసుకుందాం. చూసారా ఎంత ఎంత కంఫర్ట్గా ఇది పీసు వచ్చేసిందో. కొంచెం ఆమ్లెట్, పీస్ పట్టదులేండి మన నోట్లో. టేస్ట్ చెప్పడం కంటే తినేస్తే బాగుండు అనిపిస్తుంది, అంత బాగుంది. డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. కొంచెం చికెన్ బైటు, ఆమ్లెట్, పుల్కా కాంబినేషన్. అందుకనేమో ఎక్కువ దాబాల్లో ఈ కాంబినేషన్ బాగా ఫేమస్. 65. సో మనం టేస్ట్ చేస్తున్నాం చికెన్ 65. స్పైసీగా ఉంది. ఇవన్నీ నేనే తింటాను అనుకోమాకండి, మా కెమెరామెన్ అన్న కూడా ఉన్నాడు, సో వాళ్ళకి కూడా కొంచెం పెడతాను, మొత్తం నేను తినేలేను. అవును, ఇంకొకటి, మీకు డాబాల్లో మీకు ఇష్టమైన ఐటమ్ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.